దేవుని బిడలారా, చదవబడిన దేవుని యొక్క వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయనే నాకు ఆశ్రయము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గూర్చి తన వ్యక్తిగత సాక్ష్యాన్ని భక్తుడు ఏమని చెబుతున్నాడంటే, నా దేవుడు సర్వశక్తుడగు నా దేవుడు నా జీవితానికి ఎలాంటి కాపరిగా, నా జీవితానికి ఎలాంటి నీడగా ఉన్నాడు అని మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నాకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన ఆశ్రయములో నా జీవితం కొనసాగుతుంది అని చెబుతూ అదే 9వ వచనం అంటున్నాడు, యెహోవా నీవే నాకు ఆశ్రయము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తులైనటువంటి వారు అనేక మంది తమ జీవితాల్లో దేవుణ్ణి తమకు ఆధారముగా చేసుకొని బ్రతికారు, దేవుణ్ణి తమకు కేంద్రముగా చేసుకొని బ్రతికారు, దేవుణ్ణి తమకు ఆశ్రయముగా చేసుకొని బ్రతికారు. ఆశ్రయము ఆశ్రయము ఆశ్రయము. బైబిల్ గ్రంథములో మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో భక్తులు, దేవా నీవే మాకు ఆశ్రయము అని దేవుణ్ణి పదే పదే ప్రార్థించడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆశ్రయము అనే మాట మొట్టమొదటిగా ఎవరి నోటంట వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, ఈ ఆశ్రయము అనే పదము భక్తుల నోటి నుంచి కాదు, మొదటిగా దేవుడి నోట్లోంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇదిగో నా ప్రజలకు నేను ఆశ్రయముగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, వేదనలో, అవమానాల్లో, ఒంటరితనములో, నిరుత్సాహములో, కృంగుదలలో, వారి జీవితంలో తారసపడుతున్న ప్రతి అనుభవములో నా ప్రజలకు నేను ఒక ఆశ్రయముగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానని చెప్పి దేవుడు పదే 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 ప్రజలకు ఆశ్రయముగా ఉండాలి అని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం అనుభవించిన తరువాత దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను యాత్రకు వారి నడిపిస్తున్నటువంటి దినాలు, 40 దినాల ప్రయాణం వారి అవిశ్వాసము, సనుగుడు చేత 40 సంవత్సరాలుగా మార్చబడింది. ఈ 40 సంవత్సరాల ప్రయాణములో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఆహారము కొరకై పరలోకపు ధాన్యపు మన్నాను ఆహారముగా, రుచికరమైన పూరేళ్లపు మాంసమును ఆహారముగా దేవుడిచ్చారు. దాహము కొరకై దేవుడు చేదైన నీటిని మధురముగా మార్చారు. ఇలా దేవుడు అనుక్షణము వారిని వెన్నంటి నడిపిస్తున్న దినాలలో వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళ యొక్క మడములు వాయలేదు. ఆ రీతిలో దేవుడు వారికి కంటికి రెప్పలా వారిని కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు వారిని సంరక్షించడము, వారి అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా ఈ 40 దినాల ప్రయాణములో దేవుడు వారిని పరీక్షించడం మొదలుపెట్టాడు. వీళ్ళ మనసులు ఎలాంటివి, వీళ్ళ ఆలోచనలు ఎలాంటివి, వీళ్ళ పరిస్థితులు ఎలాంటివి అని దేవుడు వారిని పరీక్షించడం మొదలుపెట్టాడు. దేవుడు మనకి ఇవ్వడమే మాత్రమే కాదు, ఇదిగో ఇవ్వడం మాత్రమే చేశాను, ఆ వ్యక్తి దాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటాడు, ఆ వ్యక్తి ఇష్టం అని దేవుడు ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని, ఒక మేలును మన జీవితంలోకి ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావో కూడా దేవుడు పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు, పాస్టర్ గారండి ఏంటోనండి నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను, నా జీవితంలో డబ్బులు నిలబడతలేదండి, నేను సంపాదించలేకపోతున్నానండి, నేను ఎదగలేకపోతున్నానండి, నా జీవితంలో స్థిరత్వాన్ని పొందలేకపోతున్నానండి, నా జీవితంలో అభివృద్ధి అనేది నా జీవితంలో కలగడం లేదండి అని ఏవేవో పరిస్థితులను చెబుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, నీ జీవితంలో ఏదైనా పొందలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు అది నీకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని అర్థం. ఎందుకు దేవుడు అది నీకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదంటే, దేవుడు ప్రస్తుతం ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు విలువైందిగా చూడలేకపోతున్నావు. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకంటూ చక్కని రెక్కల కష్టార్జితాన్ని దేవుడు ఇచ్చాడు, నీకంటూ చిన్నదో పెద్దదో ఒక చక్కని ఇల్లు అనే నీడని నీకు ఇచ్చాడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దేన్నైతే నీకు ఇచ్చాడో దానిని నువ్వు విలువైనదిగా భావించి
దాన్ని చక్కగా నువ్వు కాపాడుకుంటూ సద్వినియోగపరుచుకుంటూ నువ్వు బ్రతకగలిగితే దేవుడు అనుకుంటాడంట, నేను ఇచ్చిన ఈ కొంచెములోనే ఈ వ్యక్తి దాన్ని విలువగా భావిస్తూ చక్కగా కాపాడుకుంటూ సద్వినియోగపరుచుకుంటున్నాడు కనుక ఈ వ్యక్తిని మరొక మెట్టెక్కించాలి అని దేవుడు మునుపటి కంటే మేలైన అనుభవాల వైపు నేను నడిపించడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా దేవుడిచ్చిన కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్య బిడ్డలను పట్టించుకోకుండా, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఇంకా అది లేదు ఇది లేదు ఇది లేదని చెప్పి నువ్వు అశాంతికి లోనవుతూ కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తూ దేవుడిచ్చిన వాటి విలువను నువ్వు గుర్తించని వ్యక్తిగా ఉంటే దేవుడు అనుకుంటాడంట, ఇచ్చిన కొంచెములోనే ఈ వ్యక్తి నమ్మకముగా విలువైనదిగా వాటిని భావించడం లేదు కాబట్టి రేపు నేను గొప్ప వాటిని ఆ వ్యక్తికి ఇచ్చిన వాటిని కూడా ఇలాగే పాడు చేస్తాడు. కొంతమంది ఆహారాన్ని పాడు చేస్తున్నారు, కొంతమంది ధనాన్ని పాడు చేసేస్తున్నారు, కొంతమంది సమయాన్ని సైతం పాడు చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని సద్వినియోగపరుచుకొని దాని విలువను గుర్తెరిగి నువ్వు జీవించగలిగితే దేవుడు మేలైన అనుభవాల వైపు మరీ ఎక్కువగా నేను నడిపించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు వారిని వెన్నంటి నడిపిస్తూ వారి యొక్క ప్రతి అవసరతలు అక్కడతలు దేవుడు వారికి తీరుస్తూ దేవుడు వారి నడవడికను కూడా పరీక్షించడం మొదలుపెట్టాడు. ఈ నడవడికని పరీక్షించే ప్రయత్నంలో దేవుడికి ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే మానవుడు బలహీనుడు, మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు. దేవుని సహవాస విషయంలో చెప్పరేంటి, అతడు శారీరకంగా బలహీనుడు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం అలసట చేత విసిగిపోయారు. శారీరకంగా బలహీనుడు, మానసికంగా బలహీనుడు. దేవుడు సమస్య కనపడగానే ఆ సమస్యను చూసి కృంగిపోతున్నాడు. మానవుడు మానసికంగా బలహీనుడు. అంత మాత్రమే కాకుండా మానవుడు ఆత్మీయంగా కూడా బలహీనుడు. మోషే కొండ దిగి రావడం ఆలస్యం అయ్యేసరికి ఆధ్యాత్మికంగా బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి ఇంకొక దేవుణ్ణి పెట్టేసుకునే ప్రయత్నం చేశాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవుడు బలహీనుడు. మనిషికి తొందరపాటు ఎక్కువ, తొందరపడి మాట్లాడేస్తాడు, తొందరపడి ఆ నిర్ణయాలు తీసేసుకుంటాడు, తొందరపడి తప్పటడుగులు వేస్తాడు అని చెప్పి మనిషికి ఆవేశం ఎక్కువ, అనాలోచన ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. వీటి వల్ల అతని జీవితంలో అతిక్రమములు అతని పాపం వైపు తీసుకువెళుతున్నాయి. ఆ పాపము మరణాన్ని అతని జీవితానికి ఇస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి దేవుడు మానవుడు పాపము అనే అతిక్రమముతో కూడిన అనుభవం ద్వారా మరణానికి చేరువు కాకూడదని చెప్పి దేవుడు తన ప్రజలకు ఒక ఆశ్రయముగా ఉండాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. అలా ఆశపడి, ఉపోద్ఘాతం వినండి, అలా ఆశపడి ఒకానొక దినాన దేవుడు మోషేతో తన మనసులోని మాట చెప్పాడు. దేవుడు తన మనసులో కలిగిన ఒక అభిప్రాయము, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, తన మనసులో ఉన్న ఒక ఉద్దేశాన్ని దేవుడు మోషే ముందు పెట్టి, మోషే, ఈ ప్రజల కొరకు నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నా మనసులో ఉన్న ఆలోచన మోషే నీతో చెబుతున్నాను, అది నువ్వు నెరవేర్చాలి అని మోషేతో చెబుతూ ఏమన్నాడంటే, అయ్యా మీకు ఒక మాట చెప్తాను. 2 సహోదరులు ఉన్నారు, 2 ఇరుగు పొరుగు వారు ఉన్నారు. వారిద్దరు ఒకరి పట్ల ఒకరు సఖ్యతగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ఏ విధమైన విభేదాలు లేకుండా ఉన్నారు. వారిద్దరూ కూడా ఆ అరణ్యానికి వెళ్ళారు పొలాలు నలుకుదామని. 2 గొడ్డలు పట్టుకుని ఎవరి గొడ్డలు వారు తీసుకుని అరణ్యానికి వెళ్ళారు పొలాలు నరకడానికి. వారి ఒకరి పట్ల ఒకరికి సఖ్యతగానే ఉంది, విరోధం ఏమీ లేదు. ఇలా ఒకరి పక్కన ఒకరు చెట్లు నరుకుతూ ఉండగా అనుకోకుండా ఒకటి చెయ్యి జారి అతడి చేతికి చెమట పట్టిందో, అతడు సరైన పట్టుతో ఆ గొడ్డలు పట్టుకోలేకపోయాడో, కారణం ఏదైనా ఉండొచ్చు. ఒకడు తన గొడ్డలితో తన చెట్టు నరుకుతుండగా పొరపాటున, ఉద్దేశపూర్వకంగా కాదు సుమి, పొరపాటున ఆ వ్యక్తి చేతులను గొడ్డలు జారి పక్కన చెట్లు నరుగుతున్న సహోదరుడికి తగలకూడని చోట తగిలి ఆ పొరుగువాడు చచ్చిపోయాడు. వీడు పొరపాటున తన గొడ్డలిని సరైన రీతిలో పట్టుకోకపోవడం వల్ల, తన గొడ్డలు అతని చేజారిపోవడం వల్ల
ఉద్దేశపూర్వకముగా కాకపోయినా అతడు తన పొరుగువాడికి తగలకూడడం చోట గొడ్డలి తగలడం వల్ల వాడు చచ్చిపోయాడు. వీడు నరహంతకుడు అయ్యాడు. కావాలని నరహంతకుడు కాలేదు, కావాలని తన పొరుగువాడిని చంపలేదు, కావాలని తన పొరుగువాడికి హాని చేయలేదు. అయ్యో నా వల్ల నా పొరుగువాడు చనిపోయాడే, ఈ పాపం వల్ల నేను మరణం కాబోతున్నానే అని అతడు వేదన పడుతున్న సందర్భంలో చనిపోయిన వ్యక్తి యొక్క తరపు వాళ్ళు, రే మా ఓడిని చంపేశావా, అయితే నిన్ను కూడా మేము పట్టుకొని చంపేస్తాం అని ఈ వ్యక్తిని వెంటాడి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతడు బ్రతకాలి అనుకుంటే, ఇతడు తన జీవితంలో ఒక రకమైనటువంటి కాపుదలను భద్రతను ఇతడు పొందుకోవాలనుకుంటే, ఇతడు తన జీవితంలో తాను చేసిన పొరపాటును దిద్దుకోవాలి అనుకుంటే, మోషే నువ్వేం చేస్తావంటే అటువంటి వ్యక్తుల కొరకు 6 ఆశ్రయపురాలు కట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు తెలియకుండానే ఏ వ్యక్తి అయితే నిర్నిమిత్తముగా తన పొరుగువాడికి కీడు చేస్తాడో, హాని చేస్తాడో, అతడు తప్పించబడ్డానికి, కాపాడబడ్డానికి, సంరక్షించబడ్డానికి, తన తప్పిదాన్ని మరలా చేయకుండా అతడు తన జీవితంలో చేసిన తప్పిదాన్ని దిద్దుకోవడానికి అతడు సంరక్షించబడాలి అంటే ఇదిగో అటువంటి వారి కొరకు 6 ఆశ్రయపురాలు కట్టాలి. ఈ పొరపాటు చేసిన వ్యక్తి, ఇదిగో నశించిపోవలసిన వ్యక్తి, మరణం కావలసిన వ్యక్తి, అతను వెంటాడుతున్నటువంటి ఆ మరణము నుండి తప్పించబడాలి అంటే అతడు ఆ ఆశ్రయపురములోకి ప్రవేశించాడు అంటే ఆ వ్యక్తికి ఎవ్వడు కీడు ఆపద తలపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అటువంటి 6 ఆశ్రయపురాలు కట్టు మోషే, ఇది నా ఆశ నా ప్రజల కొరకు అని దేవుడు మోషే గారితో చెప్పాడు. అయితే ఒకానొక సందర్భంలో మోషే దేవునికి ప్రార్థించాడు, ప్రభువా అయ్యా అలనాడు మారా నీళ్లు చేదుగా ఉంటే చెట్టును ఆ నీళ్ళలో వేయమన్నావు, నీళ్లు మధురంగా మారాయి. ఇది కొండ ప్రాంతం ప్రభువా, ఈ ప్రయాణంలో ఇక్కడ రాళ్ళు రప్పలే తప్ప ఏమాత్రం నీటి యొక్క జాడ మాకు కనపడడం లేదు. ఈ ప్రజలు ఈ రాళ్ల మధ్యలో ఆకలితో అల్లాడిపోతున్నారు, దాహముతో అల్లాడిపోతున్నారు, దయచేసి వీళ్ళు త్రాగడానికి నీళ్లు కావాలి. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నీ వెళ్ళి అదిగో కనపడుతున్న ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండ చీలి ఈ ప్రజలందరికీ వారి పశువులకు కావలసినటువంటి సమృద్ధివంతమైన నీటిని ఇస్తుంది, నువ్వు బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. కానీ అప్పటికే ఆ ప్రజల యొక్క గొనుగుడు వల్ల మనిషి కదా విసుగుపోయాడు, కృంగిపోయాడు. వీళ్ళను చూసి ఇదిగో కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఒకలాగా, యెహోవా మమ్మను మరిచిపోయాను అని ఒకసారి అంటున్నారు. మరొకసారి మేలు పొందుకున్నాక లేదు 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 యెహోవా మమ్మను మరిచిపోలేదు. ఒక నిలకడ లేదు, ఒక స్థిరత్వం లేదు, ఒక అభిప్రాయం మీద నిలబడలేకపోతున్నారు. నిమిషానికి ఒకలాగా ఓసరవిల్లుగా మారిపోతూ సొనుగుతూ గొణుగుతున్నారు అని చెప్పి దాహముతో అల్లాడిపోతూ వారు అన్న మాటలకు మోషే గారికి సహనం పోయి అన్నకూడని ఒక మాట అన్నాడు. ఏంటయ్యా అంటే, దేవుడు ఆ బండతో మాట్లాడు నీటిని బండిస్తుందని చెప్తే మోషే ప్రజలతో అన్నాడు, ద్రోహులారా మీకు నీళ్ళిచ్చుటకు నేను ఈ బండలోంచి మీకు నీళ్లు తేనా అని చెప్పి దేవుడు మాట్లాడమన్న బండను కర్రతో కొట్టాడు. తత్ఫలితంగా బండ చీలి నీళ్లు వచ్చాయి, వాళ్ళందరి దప్పిక. కానీ దేవుడు బండను కొట్టమనలే, బండతో మాట్లాడమన్నాడు. కానీ విసుగుపోయిన మోషే దేవుడు చెప్పినది ఒకటి, అతడు పొరపాటున చేసింది ఒకటి. కార్యమైతే జరిగింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వచ్చి ప్రభువా 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 తలుపులు తెరేనాయనా, ఇదిగో నీ బిడలం వచ్చాము, నీ సన్నిధిలో ఇదిగో సాక్షులుగా నిలిచిన వారు వచ్చాము, దయతో తలుపులతే ప్రభువా 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 అని పిలుస్తుంటే ప్రభు అంటాడంట, అయ్యా మీరెవరో నాకు తెలీదు అంటాడంట. అదేంటి ప్రభువా మేం తెలియపోవడం ఏంటి, నీ నామం పేరిట అద్భుతాలు చేయలేదా, నీ నామం పేరిట సూచక క్రియలు చేయలేదా, నీ నామం పేరిట చనిపోయిన వారిని మేము లేపలేదా, నీ నామం పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసాం, మేం తెలియపోవడం ఏంటి? ప్రభు అంటాడంట, అవన్నీ జరిగాయి కరెక్టే. ఎందుకు జరిగాయి? మీరు నా నామాన్ని ఉపయోగించడం ద్వారా నా నామములోని శక్తిని బట్టి అవన్నీ జరిగాయి. మిమ్మల్ని బట్టి మాత్రం ఈనాడు మనిషి ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నాడంటే, దేవుని నామములోని అధికారముతో అద్భుతాలు జరుగుతుంటే వీళ్ళు అంటారు నేను చేసేసాను అంటారు.
వాక్యం అంటుంది ఆయన నామమునకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించుడి. దేవుని నామమునకు మాత్రమే కలుగు మహిమను ఆయనకు ఆరోపించుడి. ఆయన మహిమను ఏ మానవుడు నేను చెయ్యబట్టి అన్నాడంటే వాడు దేవుని మహిమను దొంగిలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే బండతో మాట్లాడడం అంటే బండను కొట్టాడు, బండ చీలింది, నీరు వచ్చింది, ప్రజలకు దప్పిక తీరింది, వారి ప్రయాణం ముందు కొనసాగుతుంది. దేవుడు ఒక రోజున మోషేతో మాట్లాడుతూ, మోషే ఒకసారి కొండ మీదకి రా అన్నాడు దేవుడు. మోషే కొండ మీదకి వచ్చాడు. అప్పటికి మోషేకు 120 సంవత్సరాలు. అతి తక్కువ దూరంలో ఉంది కానాను దేశం. మోషే అనుకున్నాడు, ఇదిగో నా 80 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, 40 సంవత్సరాల సుదీర్ఘమైన నిరీక్షణ, దేవుడు ఇదిగో నా ఇత్రో అనేటువంటి మా మామగారి యొక్క ఇదిగో నేను గొర్రెలు కాసుకుంటూ మిద్యాను అరణ్యములు ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఇదిగో పాలు తేళ్లు ప్రవహించేటువంటి కానాను దేశానికి నా ప్రజలతో పాటు నువ్వు వెళ్ళు అని నాతో చెప్పాడు. 40 సంవత్సరాలుగా నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి ఆ కానాను దేశంలో అడుగు పెట్టాలని. మోషే ఆరాటంతో ఉన్నాడు. ఏంటయ్యా అంటే ఇక కొంత దూరంలో మేము కానాను దేశానికి వెళ్ళిపోతున్నాం అన్న ఆరాటంతో ఉన్న మోషేను దేవుడు కొండ మీదకి రమ్మని చెప్పి ఆ కొండ శిఖరం నిలబెట్టి దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇదిగుదిగుదిగో అక్కడ ఎక్కడో అల్లంత దూరంలో ఉన్న కానాను నీకు కనపడిందా, ఒకసారి చూడు అన్నాడు. మోషే గారు చూసి, నిజమే ప్రభువా కనపడింది. ఆ భూమి సారాన్ని చూడు. దేవా చూశాను. వాటి ఫలాలు చూడు, వాటి యొక్క ఫలములను చూడు, వాటి సారాన్ని చూడు. మోషే అవన్నీ చూసి అన్నాడు, అదేంటి ప్రభువా ఇక్కడి నుంచి చూపిస్తున్నావేంటి? అక్కడ నేను వెళ్తాను కదా, అక్కడ నేను చూస్తాను కదా, అక్కడ అడుగు పెడతాను కదా, అక్కడ యొక్క పండ్ల యొక్క రుచి నేను చూస్తాను కదా, అదే నా నిరీక్షణ కదా. దేవుడు చెప్పాడు, లేదు మోషే, నీ ప్రయాణం ఈ కొండ మీదే ఆగిపోతుంది. కారణం నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. 120 సంవత్సరాల వృద్ధాప్యములో లేకపోతే 120 సంవత్సరాల సమయంలో కూడా ఎక్కడో ఉన్న కానాను దేశాన్ని స్పష్టంగా చూడగలిగిన దృష్టి మాన్యము లేనివాడు మోషే. కానాను చూపించి, మోషే నువ్వు కానానులో అడుగు పెట్టలేవయ్యా, కారణం ఏంటంటే నేను బండతో మాట్లాడమంటే నువ్వు బండను కొట్టావు, నేను చెప్పింది ఒకటి. ఈనాడు చాలా మంది వ్యక్తులు పరమ కానానుకు చేరలేరు. కారణం ఏంటంటే వాక్యం చెప్పేది ఒకటి, వీళ్ళు బోధిస్తున్నది ఒకటి. వాక్యం చెప్పేది ఒకటి, వీళ్ళు ప్రకటిస్తున్నది ఒకటి. వాక్యము చెప్పేది ఒకటి, వీళ్ళు సంఘాన్ని నడిపిస్తున్న విధానం మరొకటి. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే ఈ కొండ మీదే నీ ప్రయాణం ముగుస్తుంది. వాక్యం సెలవిస్తుంది, మోషే కొండ దిగలేదంట. మోషే అతని శరీరం ఏమయ్యిందో, ఆయన శవమేమయ్యిందో ఈనాటికి కూడా ఎవరికీ తెలియదు. అందుకే పరలోకములో ఒక సన్నివేశం జరుగుతుందంట. మికాయేలు దేవదూతకును సాతానుకున్న లూసిఫరకు ఎవరి పార్థివ దేహం కోసం, మోషే యొక్క సమాధి కొరకు, మోషే యొక్క శవము కోసం ఒక వాదోపవాదం జరుగుతుందంట. మోషే యొక్క శవాన్ని దేవుడు ఎవరికి కనబడనివ్వలేదు. దేవునికి స్తోత్రం. ఈనాటి అంధభక్తుల కోసం దేవుడికి తెలుసు కాబట్టి ఈనాడు క్రైస్తవ్యంలో కూడా అంధభక్తులు ఎక్కువైపోయారు, అజ్ఞానంతో కూడిన భక్తులు ఎక్కువైపోయారు. నువ్వు దేన్ని వెంబడించాలో, దేన్ని మార్గదర్శిగా నువ్వు కలిగి ఉండాలో దాన్ని విడిచిపెట్టి నువ్వు వేటును వెంబడించే వ్యక్తిగా ఉండడం నీ మార్గమును, నీ గమ్యాన్ని తిప్పేస్తుంది పక్కకి. మోషే యొక్క శవాన్ని, అతని యొక్క శరీరాన్ని దేవుడు ఎవరికి కనపడనియా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందే దేవుడు యెహోషువను నాయకుడిగా నియమించాడు. ఆ తర్వాత కానాను నడిపించే బాధ్యత యెహోషువ భుజాల మీద పడింది. అప్పుడు యెహోషువతో దేవుడు మరలా మాట్లాడడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడాడంటే, యెహోషువ, ఒకనాడు మోషేతో నా మనసులో ఒక మాట నేను చెప్పాను, 6 ఆశ్రయపురములు కట్టమని నేను చెప్పాను. కానీ పరిస్థితుల ప్రభావం మోషే ప్రయాణం ఆ కొండ మీద ఆగిపోయింది. మోషే ద్వారా పూర్తి చేయబడలేనటువంటి ఆ పని యెహోషువ నీ ద్వారా నేను చేయాలని కోరుకుంటున్నాను. కనుక ఇదిగో 3 ఆశ్రయపురములు ఒక చోట, 3 ఆశ్రయపురములు ఒక చోట, 6 ఆశ్రయపురములు నేను మోషేకి చెప్పినట్లుగా నీవు కట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం.
బైబిల్ గ్రంథములో ఒకే విషయము 2-3 సార్లు చెప్పబడింది అంటే అది ఎంత ప్రాధాన్యత కలిగిందైతే దేవుడు చెబుతాడు అన్న విషయాన్ని గమనిస్తే, దేవుని గ్రంథములో ఈ ఆశ్రయపురములు అన్న విషయాన్ని గురించి దేవుడు 4 సందర్భాలు రాయించాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి రెఫరెన్స్లు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, మొట్టమొదటిగా సంఖ్యాకాండము 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం నుంచి 32వ వచనం వరకు. వీలైతే మొత్తం అధ్యాయం చదువుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సంఖ్యాకాండం 35వ అధ్యాయము అంతా చదవచ్చు, లేదనుకుంటే 6 నుంచి 32వ వచనం వరకు చదువుకోవచ్చు. అక్కడ ఆ సందర్భం మనం చూడగలుగుతాం. రెండవది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల్లో ఆశ్రయపురాల గురించి దేవుడు మాట్లాడడం జరిగింది. అంత మాత్రమే కాదు, అదే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. అదే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో కూడా దేవుడు ఆశ్రయపురాల గురించినటువంటి ప్రస్తావన తెలియపరిచారు. 4వదిగా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలలో మరొకసారి దేవుడు యెహోషువతో ఆశ్రయపురాలను గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పినటువంటి 4 సందర్భాల్లో దేవుడు ఆశ్రయపురాలను కట్టించమని దేవుడు తన మనసులోని మాటను తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాట పదే 4 సార్లు చెప్పబడిందంటే దేవుడు వాటికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడో, ప్రాముఖ్యతనిచ్చాడో మనం ముమ్మాటికి గ్రహించగలుగుతున్నాం. ఈరోజు యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్న మాటలను ఆధారంగా చేసుకొని ఈరోజు పాఠాన్ని, వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతూ ముందుకు వెళుతున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలను చూడాలి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిందేమనగా, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకనిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఎవరి నోట పలికించాడు దేవుడు? మోషే గారి నోట పలికించాడు. కానీ మోషే గారితో ఆశ్రయపురములు ఏర్పాటు చేయబడలేదు. అది యెహోషువ ద్వారా దేవుడు ఆశ్రయపురాలు ఏర్పరచాలి అని ఆశపడ్డాడు. 6 ఆశ్రయపురములను మరి యెహోషువ చేత దేవుడు కట్టించాలి అని ఆశపడ్డాడు. ఈ రోజున ఆ 6 ఆశ్రయపురాలను గురించి ధ్యానించే ప్రయత్నం మనం చేస్తున్నాం. మన టాపిక్ ఏంటంటే ఆశ్రయపురములు. ఆశ్రయపురములు. నెంబర్ 1, జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 7వ వచనాన్ని 8వ వచనాన్ని, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాల్లో 6 ఆశ్రయపురాలు కూర్చున్నటువంటి ప్రస్తావన ఇక్కడ తెలియచేయబడింది. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో ఒక ఆశ్రయపురాన్ని కట్టారు. గలిలయ అనే ప్రాంతములో వారు ఒక పురాన్ని కట్టారు. ఆశ్రయపురానికి దేవుడు కేదేషు అని పేరు పెట్టమన్నాడు. మొదటి ఆశ్రయపురము గలిలయ అనే ప్రాంతంలో కట్టబడింది. దానికి కేదేషు అని పేరు దేవుడు పెట్టమన్నాడు. రెండవది ఎఫ్రాయిల మన్యములోని ఎఫ్రాయిల మన్యమందలి షెకెమును దేవుడు ఎఫ్రాయిల మన్యమందలి ఒక ఆశ్రయపురాన్ని కట్టమని చెప్పాడు. దానికి షెకెమను దేవుడు పేరు పెట్టాడు. 3వ ఆశ్రయపురాన్ని యోధా వంశస్థుల మన్యములో దేవుడు ఒక ఆశ్రయపురము కట్టమని చెప్పాడు. దానికి హెబ్రోను అని పేరు పెట్టమన్నాడు. 4వది మనం గమనించగలిగితే 8వ వచనములో తూర్పు దిక్కున యోర్దాని అవతలనున్న యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదాను మీదనున్న అరణ్యములో దేవుడు ఒక ఆశ్రయపురము కట్టమన్నాడు. ఆ 4వ ఆశ్రయపురమునకు దేవుడు బేసేరు అని పేరు పెట్టమన్నాడు. అదే విధముగా గాదీయులు అంటే గాదు వంశస్థులు, ఈ గాదీయుల గోత్రములో నుండి గిలాదులో ఒక ఆశ్రయపురం కట్టమని చెప్పాడు. దానికి రామోతు అని పేరు పెట్టమన్నాడు.
ఆరవదిగా మనష్షీయుల గోత్రములో నేను బాషానులో ఒక ఆశ్రయపురం కట్టమన్నాడు, దానికి గోలాను అని పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆశ్రయపురాలు? 6 ఆశ్రయపురాలు కట్టడం మాత్రమే కాదు, ఆ కట్టబడిన ఆశ్రయపురాలకు ఏ పేర్లు పెట్టాలో కూడా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వరుసగా చెప్తున్నాను చూడండి. మొదటి ఆశ్రయపురం పేరు కేదేషు, రెండవ ఆశ్రయపురం పేరు షెకెము, మూడవ ఆశ్రయపురం పేరు హెబ్రోను, నాలుగవ ఆశ్రయం పేరు బేసేరు, ఐదవ ఆశ్రయం పేరు రామోతు, ఆరవ ఆశ్రయం పేరు గోలాను. ఈ 6 ఆశ్రయపురాలు కట్టు యెహోషువ ఏర్పాటు చే అని చెప్పాడు. ఎందుకు ఈ 6 ఆశ్రయపురములు కట్టమని చెప్పాడు? ఉపోద్ఘాతంలో నేను చెప్పాను. పొరపాటున ఒక వ్యక్తి తనకు ఏమాత్రము కూడా ఆలోచన లేకుండా, నిర్నిమిత్తముగా, లేకపోతే పొరపాటున ఉద్దేశము పూర్వకంగా కాకుండా తన పొరుగువాడికి హాని చేసినా, కీడు చేసినా, మరణానికి కారణమైన, అతన్ని వెంటాడుతున్న మరణము నుండి, ప్రమాదము నుండి, నాశనము నుండి అతడు తప్పించబడాలి, క్షమించబడాలి, భద్రపరచబడాలి, తనను తాను దిద్దుకోవాలి అనుకుంటే గనుక ఈ 6 ఆశ్రయపురములో ఏదో ఒక ఆశ్రయపురములోకి అతడు వెళ్ళగలిగితే అతడు కాపాడబడతాడు. ఆశ్రయపురములో ప్రవేశించిన ఏ వ్యక్తికి ఎవడు హాని చేయడానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి 6 ఆశ్రయపురములను కట్టమని దేవుడు చెప్పాడు. ఇటువంటి ఆశ్రయపురాల గురించి ఎరిగిన భక్తులు కాబట్టే, దేవా అలనాడు 6 ఆశ్రయపురాలు కట్టమని చెప్పావు, 6 ఆశ్రయపురాలు నీలోనే ఉన్నాయి కాబట్టి నీవే మాకు ఆశ్రయం అన్నారు భక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ 6 ఆశ్రయపురాలను గురించిన ప్రస్తావన నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్క ఆశ్రయపురము ఒక్కొక్క వారం మాట్లాడాలి. నిజంగా లోతుగా ధ్యానించుకోవాలి. అంటే ఒక్కొక్క ఆశ్రయపురమును ఒక్కొక్క వారం మనం మాట్లాడుకుంటే ఈ 6 ఆశ్రయపురాలు 6 వారాలు వినాలి మీరు. అయినప్పటికీ మనకి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా వాక్యం కావాలి కాబట్టి ఈ 6 ఆశ్రయపురాలు ఒక రోజులోనే సాధ్యమైనంత త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. నేర్చుకోగలిగిన వారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు చక్కగా రాసుకుంటూ, ధ్యానిస్తూ, నెమరు వేస్తూ ఆశ్రయపురం యొక్క ఉద్దేశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొదటి ఆశ్రయపురం పేరు కేదేషు. కేదేషు అనగా అర్థము హోలీ. కేదేషు అనగా అర్థము పరిశుద్ధత. కేదేషు అనగా అర్థము, దేవుడు మొదటిగా కేదేషు అన్న ఆశ్రయపురమును కట్టమన్నాడు. వాక్యం వినాలి. కేదేషు అన్న ఆశ్రయపురమును కట్టమన్నాడు, దానికి పరిశుద్ధత అనే అర్థం వచ్చే పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. గడిచిన వారములో మనం నేర్చుకున్నాం. వాక్యంలో మనం చూడగలిగితే లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనములో, లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనం రాయబడిన మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన వెంబడిస్తున్న ఆయన బిడ్డలను సైతము ఆయన పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అదే మాటను పేతురు భక్తుడు తన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో పేతురు ప్రస్తావిస్తూ అంటున్నాడు, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండవలని చెప్పి లేఖనములో రాయబడలేదా అని అదే మాటను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అదే విధముగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి యూదులుగా ఉన్న వారికి తెలియపరుస్తూ తన 12వ అధ్యాయం 14వ వచనములో, ఇదిగో సంఘములో ఉన్న వారందరితో, యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘములో ఉన్న వారందరితో సమాధానముగాను పరిశుద్ధముగాను జీవించుటకు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనిక సంఘానికి అంటున్నాడు, ఇదిగో పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలవబడ్డాం, అపవిత్రంగా జీవించబడ్డానికి మనం పిలవబడలేదు. ఎందుకు ఆశ్రయపురములోకి మనం వచ్చాం? ఎందుకు దేవుని సన్నిధికి మనం వచ్చాం? ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే మనలను పరిశుద్ధులుగా బ్రతకడానికి మాత్రమే, అపవిత్రులుగా బ్రతకడానికి కాదు. అందుకే భక్తుడు అంటాడు, లోకస్తుల వలె మన శరీరమును అపవిత్ర పరుచుకోక, కామ వికార చేష్టల యందు మన శరీరమును అపవిత్ర పరుచుకొనక
దేవుడు మనకిచ్చిన రక్షణ ఎలా కాపాడుకోవాలంటే ఈ మట్టి ఘటమును పవిత్రముగా కాపాడుకోవడం ఎలాగో ఎరిగిన వారమై ఉండి మన దేహమును మనము పవిత్రముగా కాపాడుకుందుము అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్న వారు ఈ శరీరాన్ని అన్ని రీతులుగా మలినపరుచుకుంటున్నారు పాపముతో. కానీ క్రీస్తు రక్తముతో కడగబడిన ఒక విశ్వాసి నిరంతరము కూడా ఈ శరీరం అనేటువంటి దేవాలయాన్ని, ఈ శరీరం అనేటువంటి మట్టి ఘట్టాన్ని ఎలా పవిత్రంగా కాపాడుకోవాలి అన్న అవగాహన కలిగి బతకాలంట. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, మన శరీరము అపవిత్రము కాకుండా కాపాడబడాలి అంటే ఏదన్నా దారి ఉందా అని అడిగితే ఏ దారి లేదు. ఒకే ఒక దారి, యోసేపు దారి. ఏంట్రా అంటే అక్కడి నుంచి పారిపో, అక్కడి నుంచి లెగిసెళ్ళిపో. నిన్ను ఏదైతే ఆకర్షిస్తుందో, నిన్ను ఏదైతే ప్రలోభానికి గురి చేస్తుందో, నిన్ను ఏదైతే అపవిత్రత వైపు నడిపించేదిగా ఉందో అక్కడ నిలబడొద్దు, అక్కడ సమయం గడపొద్దు, అక్కడ చూడొద్దు. అక్కడి నుంచి నువ్వు లెగిసి పారిపో. అది తప్ప మరొక దారి, మరొక అవకాశము నీకు. నేను చాలా కంట్రోల్గా ఉంటానండి. లేదు లేదు, వాడు అంతకంటే కంట్రోల్గా ఉంటాడు, నేను పడేసేదాకా వదలడం. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి ప్రయత్నిస్తున్న దినాల్లో దేవుడు చెప్పాడు, మొదటి ఆశ్రయపురాన్ని కట్టు, దానికి కేదేశు అని పేరు పెట్టు. కేదేశు అనగా పరిశుద్ధత మొదటిది. రెండవ ఆశ్రయపురాన్ని దేవుడు కట్టమని చెప్పాడు. రెండవ ఆశ్రయపురమునకు షెకెము అని పేరు పెట్టమన్నాడు. షెకెము అన్న మాటకు భుజము లేక భారము మోయు స్థలము అనే అర్థం. దేవునికి స్తోత్రం. రెండవ ఆశ్రయపురాన్ని దేవుడు కట్టమన్నాడు. కట్టిన తర్వాత దానికి షెకెము అని పేరు పెట్టు అన్నాడు. షెకెము అనే మాటకు భుజము లేదా భారాన్ని మోయు స్థలము అనే అర్థం. దేవుని వాక్యం సెలవిస్తోంది, మానవుడంట 2 రకాల భారాలు మోస్తున్నాడు. బరువు, భారము 2 మోస్తున్నాడంట. చాలా మంది అంటారు, పాస్టర్ గారండి నా భుజముల మీద నా కుటుంబ భారం ఉందండి, అయ్యా నా కుటుంబాన్ని పోషించుకోవాలండి, నా కుటుంబ అవసరాలు తీర్చాలండి, నా అప్పుల భారం ఉందండి, ఇక రకరకాల భారాలు నా భుజం మీద ఉన్నాయండి. మానవుడు భుజం మీద బరువును మోస్తున్నాడు, గుండెల్లో పాపపు భారాన్ని మోస్తున్నాడు. భుజం మీద ఏముంది? బరువు, కుటుంబ భారం, కుటుంబ బరువులండి, బాధ్యతలండి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలండి, చదివించాలండి, అయ్యండి వాళ్ళకి మంచి భవిష్యత్తులు ఇవ్వాలండి, అప్పులు తీర్చుకోవాలండి, ఇల్లు కట్టుకోవాలండి, అదేండి ఇదేండి ఇవన్నీ నా భుజాల మీద ఉన్నటువంటి బరువులండి. మనిషి భుజముల మీద బాధ్యతలనే బరువులు మోస్తున్నాడు, అదే మనిషి గుండెల్లో పాపము అనే భారాన్ని మోస్తూ ఉన్నాడు. అందుకే మనిషికి నెమ్మది లేదు, అందుకే మనిషికి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఒక చోట కుదురు లేదు. అందుకే అంటాడు పాస్టర్ గారండి, నా భుజం మీద ఉన్న బరువు ఏ రోజు కాకపోతే ఈ రోజు కాదు రేపు దిగిపోద్ది. ఒక వ్యక్తి వీపు మీద, భుజం మీద ఒక 25 కేజీల బస్తా మనం పెట్టామనుకోండి, అతడు మోస్తున్నంతసేపు బరువుగా భారంగా ఫీల్ అవుతాడు. ఏదో ఒక టైంలో ఆ బరువు దించుకుంటాడు. అంటే భుజం మీద ఉన్న బాధ్యతల బరువు తీర్చుకోవడం మనిషికి తెలుస్తుంది, కానీ గుండెల్లో ఉన్నటువంటి పాపపు భారాన్ని ఎలా దింపుకోవాలో మనిషికి తెలియడం లేదు, మనిషి వల్ల కావట్లేదు. అందుకే మత్తయి శుభవార్తలో ప్రభు ఒక పిలుపునిస్తున్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్ చెప్పండి. బరువులు మోస్తున్న వారలారా అన్నాడా? భారం మోస్తున్న వారలారా అన్నాడా? బరువు దింపుకోవడం నీ వల్ల అవుతుందేమో, కానీ నీ గుండెల్లో ఉన్న పాపపు భారాన్ని దింపడం నీ వల్ల కాదు. కనుక నా దగ్గరకు రండి, నీ భారాన్ని నేను దింపుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. యేసు ప్రభువారి శరీరం మీద ఎన్ని గాయాలయ్యాయి మనందరికీ తెలుసు. ఆయన శరీరం మీద 5 గాయాలయ్యాయి. ఎన్ని గాయాలు? ఇంకా లోతుకి డెప్త్కి వెళితే అనేక 100 గాయాలు, 1000 గాయాలు అయ్యాయి. కానీ సర్వసాధారణంగా సార్వత్రిక సంఘం చెప్పుకునే మాట, ఆయన శరీరం మీద 5 గాయాలయ్యాయి. మొదటి గాయం ముళ్ళ కిరీటంగా తలకు పెట్టబడింది. రెండవ గాయం చేతులకు కాళ్లకు మేకుగా కొట్టబడింది. మూడవ గాయం పక్కలో బల్లెపు పోటుగా పొడవబడింది. 4వ గాయం కాళ్లకు మేకులుగా కొట్టబడింది. 5వ గాయం వీపు మీద కొరడా దెబ్బలుగా చేయబడింది. ఎన్ని గాయాలయ్యా యేసయ్యకు? మొదటి గాయం ముళ్ళ కిరీటం అయితే,
రెండవ గాయము చేతులకు మేకులైతే, మూడవ గాయం పక్కలో బల్లెపు పోటైతే, నాలుగవ గాయము కాళ్లకు మేకులైతే, ఐదవ గాయము వీపు మీద కొరడా దెబ్బలు. ఆయన ఏ అవయవం మీదైతే గాయాలు పొందాడో ఆ గాయాల వల్ల మనకు స్వస్థత. ముళ్ళు పిరియటం వల్ల కలిగిన గాయం వల్ల మన చెడు తలంపులకు స్వస్థత. చేతులకు కొట్టినటువంటి మేకుల వల్ల కలిగిన గాయాల వల్ల నువ్వు చేసిన పాపపు క్రియలకు స్వస్థత. నీ హృదయంలో చేసిన ఆలోచన వల్ల ఆయన డొక్కలో పొడిచిన బళ్ళెము గుండె వరకు వెళ్ళింది. నీ హృదయంలో ఉన్న పాప ఆలోచనలకు స్వస్థత. నువ్వు వేసిన పాపపు అడుగులకు స్వస్థత. నువ్వు మోసిన పాపానికి స్వస్థత. పంచగాయాలు లోకానికి కళ్ళ కనపడి యేసు ప్రభుకి ఎన్ని గాయాలు అయ్యాయి అనగానే అందరూ చెప్తారు పంచగాయాలండి. కానీ లోకానికి కనపడిన ఒక గాయం ఉంది. సర్వ మానవాళి పాపమును ఆయన సిలువుగా భుజం మీద మోసాడు. భుజము దగ్గర ఒక గాయం అయ్యింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉందంట ఆ గాయం? చెప్పరేటండి. అందరి కళ్ళకి 5 గాయాలే కనపడ్డాయి, కానీ లోకానికి కనపడిన ఒక గాయం ఉంది. ఆ గాయము సిలువ ద్వారా ఆయన భుజానికి అయ్యింది. మీకు అర్థమయ్యే చెప్తాను. ఈరోజు అన్ని సదుపాయాలు మనకు వచ్చేసాయి, కానీ పూర్వకాలపు దినాల్లో, మన పితరుల దినాల్లో కావిళ్ళు మోసేవారు. కావిడి కట్టుకొని ముందొక బింది వెనకొక బింది పెట్టుకొని భుజమును ఆధారంగా చేసుకొని కావిళ్ళు మోసేవారు. అలా మోసిన వ్యక్తి భుజాన్ని మనం చూస్తే ఆ కావిడి బరువు యొక్క రాపిడికి ఆ భుజం ఏమైపోయేది? గాయమైపోయేది, పుండైపోయేది, మచ్చైపోయేది. అలాగా సర్వ మానవాళి పాపమును సిలువుగా తన భుజం మీద మోసాడు. ఆ భుజమునకు ఒక గాయమైంది. ఆ గాయమే సర్వ మానవాళి పాపపు సిలువ భారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనములో, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనములో వాక్యము సెలవిస్తుంది, నీ పనుల భారమును ఆయన మీద మోపో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పాపపు భారము మోసిన ఆయనకు నీ పనుల భారం పెద్ద కష్టమేం కాదు. ఇదిగోండి పాస్టర్ గారు, ఈ పని అవ్వడం లేదండి, ఈ పని అవ్వడం లేదండి, ఈ పని అవ్వడం లేదండి. ఏ భారమునైతే నువ్వు మోయలేకపోతున్నావో, ఏ పనులైతే జరగడం లేదని నువ్వు ఆలోచిస్తున్నావో, వాక్యం అంటుంది తన భుజముల మీద సర్వ మానవాళి పాపపు భారాన్ని మోసిన ఆయనకు నీ పనుల భారం పెద్ద ఏమీ కష్టం కాదు. గనుక ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రతి పనుల భారము ప్రార్థన ద్వారా ఆయన పాదాల ముందు పెట్టు. ఆయన నీ ప్రతి భారాన్ని తీర్చునుగాక. ఆమేన్ చెప్పండి. మనిషి ఎలాంటోడయ్యా అంటే, మందిరానికి వచ్చి మోకరించి, దేవా ఇదిగో నాకున్న ఈ పని భారాన్ని ఈ కష్టాన్ని నీ పాదాల ముందు పెడుతున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ భారాన్ని మరలా తన మనసులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అదే బెంగ, అదే చింత. దేవుని దగ్గరకు వచ్చి ఏ అంశము కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ, దేవా ఇక నుంచి ఈ సమస్య విషయంలో, ఈ పని విషయంలో ఇక బాధ్యత నీదే అని దేవునికి అప్పగించావో, ఆ పని విషయంలో మరలా నువ్వు ఆ భారాన్ని, ఆ చింతని మరలా నువ్వు కలిగి ఉండకూడదు. ఉదాహరణకు హన్నా తల్లి తనకు కలిగినటువంటి బిడ్డలు లేని స్థితిని బట్టి ఆమె ఎంతో ఏడిచింది. అంత మాత్రమే కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అంత మాత్రమే కాదు, ఆమె బాధ చేత అన్నం తినడం కూడా చాలాసార్లు మానేసింది. కానీ షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చి తన బాధనంతా, వేదనంతా దేవునికి వ్యక్తపరిచిన తర్వాత, దేవుని మందిరములో ఓదార్పును పొందుకున్న తర్వాత, వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత, ఆమె భారమంతా దేవుని మందిరంలో దింపిన తర్వాత, ఆ దినం మొదలుకొని ఆమె చింతాక్రాంతంగా ఉండడం కానీ, భోజనం తినడం మానేయడం కానీ, ఏడవడం కానీ ఏమీ చేయలేదంట. కారణం ఏంటంటే ఆమె భారాన్ని దేవుడి ముందు పెట్టి ఆమె తేలికైన మనసుతో వెళ్ళిపోయింది. ఆమేన్ చెప్పండి. సంవత్సరం తిరిగే నాటికి అద్భుతాన్ని చూడగలిగింది. మన జీవితాలు ఎందుకు అద్భుతాలు జరగడం లేదంటే, ప్రార్థన ద్వారా దేవుని పాదాల మీద మన ప్రతి భారాన్ని పెట్టి అది ఆయనకు అర్పగించి మరలా మనమే పట్టుకెళ్ళిపోతున్నాం. అందువల్ల మన భారం, మన చింత మనతోనే ఉంటుంది. ఆయన కార్యం చేయడానికి ఆయన చేతికి మనం అప్పగించే వారిగా, మీకు అర్థమయ్యే చెప్తాను. మండు టెండల్లోనంట ఒక వ్యక్తి నెత్తి మీద ఒక మూట ఎట్టుకొని నడుపుతున్నాడంట.
దారిన పోయే కారులో వెళుతున్న ఒక వ్యక్తి అనుకున్నాడంట, అయ్యో ఈ వ్యక్తి, నేనైతే కారులో ఏసీ వేసుకొని చక్కగా వెళుతున్నాను, ఈ వ్యక్తి ఎవరో మండు టెండల్లో ఇదిగో నెత్తి మీద మూటెట్టుకొని చాలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతనికి సహాయపడదాం, అతని భారాన్ని కొంత తగ్గిద్దాం అని చెప్పి కారు ఆపి, కారులోకి ఎక్కవయ్యా, దిగవలసిన చోట నేను దింపుతాను అన్నాడంట. ఈ వ్యక్తి చక్కగా మూటతో సహా కారులోకి ఎక్కాడంట. కొంత దూరం కారులో ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడ దిగుతావు అని వెనక్కి తిరిగి అడిగాడంట. ఈ లోపల అతను చూసి ఆశ్చర్యపోయాడంట. కారణం ఏంటంటే వాడు కారులో అయితే కూర్చున్నాడు కానీ మూట అయితే దింపలేదంట. ఎక్కడ కూర్చున్నాడు? కారులోనే కూర్చున్నాడు కానీ నెత్తి మీద ఉన్న మూటను దింపలేదంట. అదేంటయ్యా, కారులో కూర్చున్నావు కదా, ఇంకెందుకు నీ మూట మోస్తున్నావు, దయచేసి మూట తీసి కారులో పెట్టు అంటే అన్నాడంట. బలంటోరు బాబు ఎంతో మంచి మనసుతో నా కష్టాన్ని నా బాధని చూసి నన్ను మోస్తున్నది మీ కారు, నన్ను మోస్తాం సరిపోద్ది కానీ నా బరువుని ఇంకేం మోస్తుందండి, నా బరువును నన్ను మోస్తుంది చాలు, నా బరువు నేనే మోసుకుంటాను అన్నాడంట. వాడికి తెలియంది ఏంట్రా అంటే వాడిని వాడి మూటను కూడా కారే మోస్తుంది. నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నిన్ను మాత్రమే కాదు నీ భయాలు, నీ చింతలు, నీ బాధలు, నీ బెంగలు, నువ్వు మోస్తున్న ప్రతి దాన్ని నీతో పాటు నీ దేవుడు వాటిని మోస్తున్నాడు. అందుకే బైబిల్ అంటుంది నీ చింత యావత్తు నా మీద మోపే, ఎందుకంటే నిన్ను మోస్తున్న దేవుడికి నీ చింతను మోయడం పెద్ద కష్టమేమి. ఆయన పాదాల ముందు దింపండి. ఒక్కసారి ప్రభు పాదాల ముందు పెట్టిన దేని కొరకు నువ్వు చింతపడొద్దు. ఎందుకంటే తగిన కాలం ముందు దేవుడే పనిచేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా ఒక దాన్ని నాకు ఇచ్చి, పాస్టర్ గారండి దీన్ని కొంచెం బాగు చేయండి అని నాకు ఇచ్చారనుకో, మీరు నా చేతికి ఎత్తేనే కదా నేను బాగు చేయడం మొదలెడతాను. నా చేతికి ఇచ్చి అయ్యా దీన్ని బాగు చేయండి అని చెప్పి వెళ్ళేటప్పుడు జోబులో పెట్టుకెళ్ళిపోయారనుకో, నేనేం బాగు చేస్తాను, అదేం బాగుపడుతుంది. దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రతి భారాన్ని ఆయన పాదాల ముందు పెట్టి ఆయనకే వదిలేయండి. దేవా ఇక నుంచి ఈ కష్టము నీదే, ఈ బాధ్యత నీదే, ఈ భారము నీదే, నీ పాదాల ముందు పెడుతున్నాను, నిరీక్షణ కలిగి నీ కార్యాల కొరకు ఎదురు చూస్తాను అని చెప్పి నీ చింత అంతా ఆయన పాదాల ముందు వదిలి నువ్వు తేలికైన మనసుతో ఉందువుగాక. అందుకు కట్టమన్నాడు రెండవ ఆశ్రయపురమైనటువంటి షెకెమును. షెకెము అనగా భారము, భారము, భారమును మోయు స్థలము. దేవునికి స్తోత్రం. మూడవ ఆశ్రయపురము హెబ్రోను. హెబ్రోను అనగా అర్థము సహవాసం. హెబ్రోను, హెబ్రోను అనగా అర్థము సహవాసం. వాక్యము సెలవిస్తుంది, యోబు గ్రంథము వాక్యము సెలవిస్తుంది, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో వాక్యము సెలవిస్తుంది, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అన్నది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసము చేయాలి. అందుకే దేవుడు మూడవ ఆశ్రయపురముగా హెబ్రోనును కట్టమని చెప్పాడు. హెబ్రోను అన్న మాటకు సహవాసము అని అర్థం. దేవుడితో సహవాసం చేస్తే నీ జీవితానికి సమాధానం కలుగుతుంది, నీ జీవితానికి నెమ్మది దొరుకుతుంది, నీ జీవితానికి ప్రశాంతత దొరుకుతుంది. దేవుడితో సహవాసం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, ఒక మాట నీకు చెప్తాను, కనపడని దేవుని కంటే ముందు కనపడే సంఘంతో సహవాసం చేయి. కొంతమంది అంటారు నేను దేవుడితోనే చాలా సహవాసం చేస్తానండి. నేను అంటాను కనపడని దేవుడితో చేసే సహవాసం కంటే మొదటి మెట్టు నీ కళ్ళకు కనపడుతున్న సంఘముతో సహవాసం చేయి. సంఘముతో కలిసి ప్రార్థించు, సంఘముతో కలిసి మోకరించు, సంఘముతో కలిసి ఆరాధించు, సంఘముతో కలిసి కన్నీరు కార్చు, సంఘముతో కలిసి ఉపవాసం ఉండు, సంఘముతో కలిసి సహవాసము చేయి. ఎందుకో తెలుసా? సంఘము అనగా క్రీస్తు రక్తముతో కడగబడిన కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రోను అనుభవంలోకి మనం వెళ్ళాలి. హెబ్రోను అనగా సహవాసం. ముందు సంఘముతో సహవాసం చేయి, సంఘమునకు వందనాలు చెప్పు, సంఘము క్షేమాన్ని తెలుసుకో, సంఘము యొక్క కష్ట సుఖాల్లో తోడ్పాటును అందించు. ఆ విధంగా నువ్వు సంఘముతో సహవాసము చేయగలిగితే అప్పుడు కంటికి కనపడని దేవునితో ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యం ఇచ్చుట ద్వారా నువ్వు దేవునితో కూడా సహవాసము చేయుదువుగాక. ఆమేన్ చెప్పండి.
మనం ఎందుకు రక్షింపబడ్డామో తెలుసా? ఇదిగో మన ఇద్దరం ఒక పార్టీ, మనం కలిసి ఉందాం, వాళ్ళొక పార్టీ వాళ్ళొక పార్టీ, మందిరములో పార్టీలు పెట్టుకొని మీరు పలానా మేము పలానా అని చెప్పి రకరకాల విభేదాలతో బతకడానికి మనం రక్షింపబడలేదు. మన రక్షణ యొక్క ఉద్దేశం ఒకటే. వాక్యం సెలవిస్తుంది చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనం ఎందుకు ఆయన మందిరానికి మనం పిలవబడ్డామో చెప్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎందుకు రక్షణలోకి పిలవబడ్డాం? మనం ఎందుకు సువార్త ద్వారా దేవుని మందిరానికి పిలవబడ్డాం? ఎందుకు మనం బాప్తిస్మము ద్వారా సంఘములోకి చేర్చబడ్డాం, పిలవబడ్డామంటే ఒకే ఒక కారణంతో మనం మందిరానికి వస్తున్నాం. ఏంటయ్యా అంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నందలి సహవాసము కొరకు మనం పిలవబడ్డాం. దేవునితో సహవాసము చేయడానికి తప్ప మనం ఇక ఏ పని చేయడానికి పిలవబడలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మందిరానికి ఎందుకు వస్తున్నా? గుర్తింపులు పొందడానికి, నా పేర్లు పైకెత్తి చెప్పడానికి, నన్ను విలువైన వ్యక్తిగా చూడడానికి, నాకు విలువైన గుర్తింపులు ప్రాధాన్యతలు అందరి ఫోకస్ నాకు ఇవ్వడానికి. ఏ అమ్మ చర్చి మానేసావు, నాకు మైక్ ఇవ్వలేదు. ఏ అమ్మ చర్చి మానేసావు, నన్ను నలుగురిలో గొప్పగా గుర్తించడం లేదు. ఏ అమ్మ చర్చి మానేసావు, పలానా కారణాలు బైబిల్ చెబుతుంది. వీటి కొరకు మీరు పిలవబడలేదు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచాడు. ఒక్క కారణమే, దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం, వాక్యము ద్వారా దేవునితో సహవాసం, ఆరాధన ద్వారా దేవునితో సహవాసం, ఆత్మీయంగా దేవునితో సహవాసం ఉండాలి, అక్షరార్థంగా సంఘమంతటితో సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘమంతా కలిసి ఇదిగో ఈ దేవుని కొరకు ఈ కార్యాన్ని చేద్దాం అంటే సంఘమంతా దేవుని శరీరం కాబట్టి అందరూ కూడా ఒకే అభిప్రాయం మీదకి రావాలి. నేను ఏకీభవించను, నేను వేరుగా ఉంటాను, నాకు కుదరదు అంటే పనికిరాదు. 4వ ఆశ్రయపురాన్ని కట్టి దానికి బేషేరు అని పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. బేషేరు అన్న మాటకు దుర్గము లేకపోతే బలము అని అర్థం. బేసేరు అనగా దుర్గము లేక బలము అని అర్థం. ఈనాడు ఒక వ్యక్తిని నీకు బలమేంట్రబ్బాయి అని అడిగితే అంటాడు, నా ఇంటి పేరే నాకు బలమేంటి, మా చుట్టాలే నాకు బలమేంటి, మా వెనకాల ఉన్నట్టు వాళ్ళు మాకు బలమేంటి, పలానా రాజకీయ పార్టీ నాకు బలమేంటి, నాకున్న పొలము నాకు బలమేంటి, నాకున్న డబ్బు నాకు బలమేంటి, నాకున్న చదువు నాకు బలమేంటి, నాకున్న తెలివి నాకు బలమేంటి, నాకున్న పలానా నాకు బలమేంటి. అయితే బైబిల్ అంటుంది, ఈ లోకములో ఏది నీకు బలం అనుకుంటున్నావో అది ఏది నీకు అక్కరకు రాదో. నువ్వు ఏది బలమనుకుంటున్నావో అది ఏది నీకు అక్కరకు రాదు. ఒకానొక రోజున ఏది నిన్ను కాపాడదో కరోనా చెప్పేసింది. నీకు ఏది బలమనుకున్నావో, నీ పొలం నిన్ను కాపాడలేదు, నీ ఆస్తి నీది కాపాడలేదు, నీ రక్త సంబంధికులు నీ కాపాడలేదు, నీ కొరకు ప్రాణం పెడతాను అన్నవాడు కన్నెత్తు కూడా నీ ముఖమేక చూడలేదు. కరోనా మనుషుల యొక్క స్వార్థాన్ని బయట పెట్టింది. అంతా నా వారు అనుకున్నారు, కానీ ఎవరు నీ వారు కాదురా అబ్బాయి అని చెప్పింది కరోనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు బలమేంటో తెలుసా? నీ దేవుడే నీకు బలమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్యమే. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం పేజీ నెంబర్ 772. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనములో, అంజురపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ఎందుకంటే ప్రభువు యెహోవాయే నాకు బలము.
దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నా దేవుడే నాకు బలము. దేవునికి స్తోత్రం. హబక్కుకు ఏంటయ్యా నీకున్న తీర్మానం ఏంటి, నీకున్న నమ్మకం ఏంటి, నీకున్న మానసిక స్థితి ఏంటి? హబక్కు అంటున్నాడు, ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, నా దేవుడే నాకు బలం. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఏదో ఒక రోజు వదిలేస్తాయని నాకు తెలుసు. నన్ను వదలని వాడు నా దేవుడు ఒక్కడే. అంజురపు చెట్లు పూయకుండినా, బైబిల్ గ్రంథములో అంజురపు చెట్టు స్వస్థతకు, ఆరోగ్యానికి సూచన. రాజుకు అనారోగ్యం వస్తే, మరణకరమైన రోగం వస్తే అతడు ప్రార్థన చేస్తే దేవుడు తనకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తే అతని వీపు మీద వేసినటువంటి రాచపుండు, క్యాన్సర్ గడ్డ స్వస్థపరచబడ్డానికి అంజురపు చెట్టు యొక్క అడలు తీసుకొచ్చి దేవుడు వైద్యం చేయమని చెప్పాడు. ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు. అంజురపు చెట్లు అంటే నా జీవితంలో స్వస్థత లేకపోయినా, నా జీవితంలో నా శరీరంలో ఆరోగ్యము నాకు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడే నాకు బలం. తర్వాత అన్నాడు, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, నా భార్య నా లోగిట ద్రాక్షవల్లి, ఆమె గర్భములోంచి నాకు బిడ్డలు కలగకపోయినా, అంటే నాకు సంతాన ప్రాప్తి కలగకపోయినా, నా భార్య ద్వారా నాకు బిడ్డలు కలగకపోయినా నాకు బాధ లేదు. ఎందుకో తెలుసా? నన్ను బిడ్డగా చూసుకునే దేవుడు నాకున్నాడు. నా దేవుడే నాకు బలం. మూడవది, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, నీ భోజన బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నా బిడ్డలు మానసికంగా, శారీరకంగా, చదువుల్లో నా బిడ్డలు ఎదగకుండా పోయినా నాకు బాధ లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడే నాకు బలము. దేవునికి స్తోత్రం. చేనులో పైరు పండకపోయినా, నెల అయ్యేసరికి నా చేనులో పైరు అంటే నా కష్టార్జితం నా దగ్గర నిలబడకపోయినా నాకు బాధ లేదు. నా దేవుడే నాకు బలము. గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలు పశువులో లేకపోయినా, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, పొలాలు ఆస్తులు నీకు ప్రాపర్టీస్గా లేకపోయినా నాకు బాధ లేదు. నా దేవుడే నాకు బలము. దేవునికి స్తోత్రం. చెప్పనా? ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒక రోజున అవన్నీ వదిలిపోవలసినవే. ఇక్కడే సంపాదించాను, ఇక్కడే వదిలేసుకుంటాను. ఎల్లవేళలా ఉండేది ఏంటయ్యా అంటే నా దేవుడు, ఆయనే. మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా ప్రార్థనే నాకు బలము, నా మోకాళ్ళే నాకు బలము, నా వాక్యమే నాకు బలము, నా ఉపవాసమే నాకు బలము. దేవుడు యెహోవాయే నాకు. ఈరోజు ఎవరు నీకు బలం? పైకి దేవుడే అంటున్నాం కానీ లోపల ఇంకో బలం ఏదో ఉంది. ఎండ కళ్ళు తిరిగి పడిపోయాడు సెంటర్లో. నీళ్లు కొట్టారు, సోడా కొట్టారు, అన్నీ కొట్టారు, స్పృహలోకి రాలేదు. పక్కనోడు ఎవడో అన్నాడు, రబ్బే స్పృహలోకి రావట్లేదు, ఆ జోబీలో ఫోన్ నెంబరో బుక్ ఏదో ఉంటుందో చూడండి, ఇంటికి ఫోన్ చేద్దాం, ఇంట్లో వచ్చి తీసుకెళ్తారని చెప్పి జోబీలో చేయి పెట్టేసరికి ఇలా లెగిసాడు. ఎందుకు? అందులో డబ్బులున్నాయి. ఆడి ప్రాణం ఎక్కడుంది? ఆడి బలం ఎక్కడుంది? ఇలా నవ్వుతున్నారు కానీ జోబీలో డబ్బులు నిండుకున్నాయనుకో నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేద్దే. పర్లేదు. అదే జోబీ ఖాళీ అయిపోతే జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి ఒక రకమైన భయం. ఏమి ఉన్నా లేకపోయినా హబక్కుకు అంటున్నాడు, నా దేవుడే నాకు బలం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 అలాగే 31వ వచనములో యెషయా ప్రవక్త తన జీవిత అనుభవాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఎంత గొప్ప బలాన్ని ఇస్తాడు అన్న మాటను మాట్లాడుతూ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనములో సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎవరికి బలాన్ని ఇస్తాడంట? చాలా మంది అంటారు, పాస్టర్ గారండి ఈ కష్టాలు, ఈ కాపురం, ఈ భర్త, బిడ్డలు, ఇంట్లో పనులు, చాకరీలు, అలసిపోయానండి, బలహీనమైపోయానండి, నా శక్తి అంతా క్షీణించిపోయిందండి, నేను సొమ్మసిల్లిపోయానండి, నేను బలహీనమైపోయానండి, నేను అలసిపోయానండి అన్నువంటే బైబిల్ అంటుంది, ఇదిగో సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు. నిజమైన బలం ఎక్కడుందో తెలుసా? వాక్యం అంటుంది, అలసిన వారికి, బలహీనులైన వారికి, ఎన్నో బాధలతో, బెంగలతో, చింతలతో వచ్చానండి, వాక్యం వినగానే నా మనసుకు బలం వచ్చేసింది. బైబిల్ అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీతిమంతుడు సింహమోలే ధైర్యముగా ఉంటారు. నీ ప్రార్థన, నీ మోకాళ్ళు, నీ కన్నీళ్లు నీకు బలాన్ని పుట్టించాలి, ధైర్యాన్ని పుట్టించాలి. అలాంటి భక్తి చేయకపోతే ఆ భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కొంతమంది ఉసూరుమని వస్తారో తిరిగి ఉసూరుమంటేనే వెళ్తారు.
ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. జీవితం అంతా ఉసూరే. అందుకే ప్రభు రాయించాడు, చురుకుగా ఉండడం కూడా దీవెనకరమే. కొంచెం చురుకుగా ఉండరా బాబు. ఇక్కడ చురుకుదనం ఉండదు. ఊరు వెళ్దాం నడు, నడు. బజార్కి వెళ్దాం నడు, నడు. మార్కెట్కి వెళ్దాం నడు, నడు. అక్కడ వచ్చేది చురుకుతనం. దేవుని మందిరంలో నువ్వు చురుకుగా ఉండు, ఉత్సాహంగా ఉండు. దేవునికి స్తోత్రం అని మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మా యెహోషువతో చెబుతూ 4 ఆశ్రయపురము బేషేరును కట్టించు. బేషేరు అంటే అర్థమేంటి తెలుసా? దుర్గము. నా దేవుడే నాకు బలం. నేను ఒంటరిగా ఉన్నా నా దేవుడే నాకు బలం. నేను అప్పుల్లో ఉన్నా నా దేవుడే నాకు బలం. నేను సమస్యల్లో కష్టాల్లో ఉన్నా నా దేవుడే నాకు బలం. నీ చుట్టాలు నీకు బలం కాదమ్మా, నీ డబ్బు నీకు బలం కాదయ్యా. నువ్వు దేన్ని బలం అనుకుంటున్నావో ఏది బలం కాదు. ఆ వయసులో ఉన్నప్పుడు నలుగురిని ఎత్తిపడే బలం నీకు ఉండొచ్చు. వయసు మళ్ళిన తర్వాత నలుగురు ఎత్తితే కానీ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళవు. నువ్వు నలుగురు ఎత్తి మోస్తే తప్ప నువ్వు శ్మశానానికి వెళ్ళవు. నీది కాదు బలం. బతుకున్నంత కాలము దేవుడే నీకు బలముగా ఉండునుగాక. బలమిచ్చువాడు ఆయన. కాబట్టి 4 ఆశ్రయపురాన్ని బేసేరును కట్టమని చెప్పి దానికి బలము అని పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. 5వ దానికి రామోతు అని పేరు పెట్టమన్నాడు. ఏ పేరు పెట్టమన్నాడు దేవుడు? రామోతు అని పేరు పెట్టమన్నాడు. రామోతు అనగా మహిమోన్నతము అని అర్థం. రామోతు అనగా మహిమోన్నతము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏమని అర్థం అంట? చెప్పండి. దేవుడంట మానవుని తయారు చేసిన తర్వాత తన పోలికలో తన రూపంలో తన జీవాన్ని మనిషికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవుని తన మహిమలో నింపాలని దేవుడు చూసుకున్నాడు. తన మహిమలోకి వారిని తీసుకెళ్లాలని దేవుడు కోరుకున్నాడు. తన మహిమను వారి మీద ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. కానీ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారో. దేవుడు ప్రతి మానవుని మహిమలోకి నడిపించాలని కోరుకుంటుంటే మానవుడు చేసిన పాపము ఆ వ్యక్తిని మహిమలోకి వెళ్లకుండా ఉందా? వాక్యములో రోమీలకు రాసిన పత్రిక 3:23 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. దేవుడు మహిమనివ్వాలనుకున్నాడు, కానీ పాపముని మహిమను నిన్ను నాశనం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటుంది. మహిమలోనికి మానవుడు చేరలేకపోతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ మహిమలోకి చేర్చడానికి ఆయన వచ్చాడు. తన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనం విడిపించబడుతున్నాం, శుద్ధీకరించబడుతున్నాం. ఆయన మహిమలోకి చేరే అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే మనం చూడగలిగితే వాక్యము సెలవిస్తుంది. మనం చూడగలిగితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనములో, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. దేవుడు లెగమంటున్నాడు, నువ్వు ఉన్న స్థితిలో ఉండిపోవద్దు, బలహీనం కావద్దు, సతికల పడిపోవద్దు, నా బ్రతికింతే, నా రాతింతే, నా పరిస్థితి ఇంతే అని దేన్ని బట్టి కృంగిపోవద్దు. డాక్టర్లు అసాధ్యమని చెప్పినా దేవుడు తలుచుకుంటే సాధ్యం చేయగలడు కనుక లెమ్ము తేజరిల్లు, ఆయన మహిమ నీ మీద కనపడాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి ప్రార్థన ఏంటంటే, దేవా నా జీవితంలో జరిగిన కార్యము ద్వారా నీకు మహిమ వచ్చేలా చేయి తండ్రి. నేను అనేకుల ఎదుట నీ మహిమను సాక్ష్యంగా చెప్తా. కొంతమంది జీవితాలు చూస్తున్నాను నేను. వాళ్ళ జీవితం ఎలాగుందంటే, సమస్య ఉన్నంత కాలము దేవుడా దేవుడా దేవుడా, సంగమా సంగమా సంగమా, పాస్టర్ గారు అని చెప్పి ఎంతలా గోజాడతారో. కష్టం తీరిన మరుక్షణమే ఎంత త్వరగా మారిపోతారంటే అంత త్వరగా మారిపోతారు. 40 రోజుల ప్రార్థనలో ఒక చిన్న సాక్ష్యం, దేవునికి ప్రార్థించామండి, కార్యం జరిగిందండి, ప్రార్థించిన మీ అందరూ కొందనాలు, అయిపోయింది. ఆయనకు మహిమ కలుగునట్లు బ్రతికే వారిగా ఉండాలి. ఒకరోజు సాక్ష్యం కాదమ్మా, కనపడిన ప్రతి వాడికి నువ్వు చెప్పాలి, ఇదిగో నా దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు, దేవుడు నాకు అసాధ్యమన్న ఈ కార్యాన్ని సాధ్యపరిచాడు, ఆయన మహిమ కొరకు నన్ను సాక్షిగా నిలబెట్టాడు అని అనేకులు ఎదుట ప్రభువుని నిలబెట్టునట్లు ఆయన మహిమ నీ మీద ప్రకాశించునుగాక.
ప్రభుని అడగండి, దేవా నా ద్వారాన్ని తెరువు, నేను నీ మహిమ కొరకు సాక్షిగా ఉందునుగాక. ఆ తీర్మానం నీదైతే దేవుని మహిమ నీ మీద ప్రకాశించునుగాక. చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ప్రతి ఒక్కరు చూడాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూడగలిగితే, అమ్మా మనందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేయునట్లు మహిమ నుండి అధిక మహిమలోనికి, అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశ ఏంటో తెలుసా? మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్లాలని. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లాలంట చెప్పరేంటి? మహిమ నుండి మహిమ. మహిమ ఎక్కడ? భూమి మీద. మహిమ ఎక్కడ? ఆయన సన్నిధిలో. స్తుతి మహిమ 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 అంటాం కదా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే అని ప్రభుని ఆరాధిస్తాము కదా. సంఘమంతా దేవుణ్ణి మహిమపరిస్తే, ఆ సంఘము దేవుణ్ణి మహిమపరిస్తే, ఈ మహిమపరుస్తున్న సంఘమును దేవుడు అధిక మహిమలోకి తీసుకెళ్తాడంట. అధిక మహిమ అంటే పరలోకపు మహిమకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కేవలము క్రైస్తవుడు మాత్రమే పరలోకాన్ని భూలోకంలో అనుభవిస్తాడు. సంఘములో దేవుని ఆరాధిస్తేనంట పరలోకమును భూమి మీద మనం అనుభవించగలుగుతామంట. ఇది మహిమ. అధిక మహిమ అంటే ఈ సంఘం ఒకరోజు ఎత్తబడుతుంది. ఈ మహిమ పరుస్తున్న సంఘము పరలోక మహిమను చేరుతుంది. అంటే మహిమ నుండి అధిక మహిమలోకి వెళతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా? మన పాపములు ఆ మహిమను పొందకుండా అడ్డుపడుతున్నాయి. అందుకే యేసయ్య మన కొరకు మరణించి ఆ మహిమకు మనల్ని పాత్రులుగా చేసి, లెమ్మో నా మహిమ నీకు ఇస్తున్నాను అన్నాడు. నువ్వు మందిరానికి వచ్చి ప్రభును మహిమ పరిస్తే ఒకానొక దినాన ఆయన పరలోక మహిమలోకి నిన్ను నడిపించునుగాక. 6వ ఆశ్రయపురము గోలాను. పేరులోనే ఉంది గోళం. గోళం అంటే అర్థం ఏంటి? వృత్తము, వలయము, కంచె, భద్రత. దేవునికి స్తోత్రం. గోళాను అంటే వలయము లేకపోతే వృత్తము, 0. వలయము, వృత్తము, కంచె, భద్రత. ఆమేన్. 0 తెలుసా మీకు? ఎలా గెత్తారో? ఒక చోట ప్రారంభించి ఎలా తిప్పుకొచ్చి ఎక్కడ ప్రారంభించారో చెప్పరేటండి. ఆర్యభట్టు కనిపెట్టాడు కదా 0ని. 0 వచ్చాక కదా గణితంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 0 ఎక్కడ ప్రారంభించబడిందో మరలా అక్కడికి వచ్చి ముగింపు పడుతుంది. ప్రభు అన్నాడు, ఆది నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఒమేగయు నేనే, ప్రారంభకుడను నేనే, ముగింపు నేనే, మొదటి వాడను నేనే, కడపడి వాడను నేనే. యోబు గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనములో, నేను ముగించేస్తున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగితే, దేవుడు యోబునకును అతని కుటుంబమునకును అతనికి కలిగిన దానంతటికి దేవుడు కంచె వేశాడంట. గోలాను అంటే దేవుడిచ్చు వలయము, భద్రత, కంచె. దేవునికి స్తోత్రం. యెహోషువ ఈ 4 ఆశ్రయపురాలు నా ప్రజల కొరకు కట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని ముగించేస్తూ ఉన్నాను. ఈ 6 ఆశ్రయపురాలు ఎవరికి పోలికగా ఉన్నాయి? ఈ 6 ఆశ్రయపురాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాయి. ఈ 6 ఆశ్రయపురాలు రాబోతున్న యేసయ్యకు జాడగా, నీడగా, పోలికగా, సాదృశ్యంగా దేవుడు చెప్పాడు. అంటే రాబో యేసు ప్రభు యొక్క జాడ, నీడ, పోలిక, సాదృశ్యము మోషే గారికి ముందే చెప్పేశాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? యేసు ప్రభు యొక్క రక్షకుడు కూర్చున్నటువంటి, ఆయన రాకడ కూర్చున్నటువంటి యేసయ్య కన్యమరియ గర్భాన్ని జన్మిస్తాడు. ఆయన యొక్క పోలికను దేవుడు ఎప్పుడో మోషే గారికి చెప్పేశాడు. ఆమేన్ చెప్పండి. ఈ 6 ఆశ్రయపురములు ఎవరిలో కనపడుతున్నాయి? నెంబర్ 1 ఆయన పరిశుద్ధుడు.
నెంబర్ 2, ఆయన మన కొరకు సిలువను భారముగా మోసినవాడు. నెంబర్ 3, ఆయన మనతో సహవాసము చేయడానికి, పాపులతో సహవాసము చేయడానికి ఆయన దిగి వచ్చినవాడు. నెంబర్ 4, ఆయనే మనకు బలము. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే క్రీస్తునందు నేను బలవంతుడను. ఆయనే మనకు బలము. 5వది, ఆయన మహిమోన్నతుడు. ఆయన మనలను మహిమలోకి మార్చడానికి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు వేదన శిక్ష అనుభవించాడు, మనలను మహిమలోనికి చేర్చడానికి. 6వది, ఆయన మనకు భద్రతనిచ్చేవాడు. అందుకే యెహోవా నా కాపరి, ఆయన నాకు భద్రతనిచ్చేవాడు, ఆయన నాకు కాపుదలనిచ్చేవాడు. ఏ తెగులుని గుడాను సమీపించదు, ఏ అపాయముని యొద్దకు రాదు. ఎందుకంటే ఆయన నాకు భద్రతనిచ్చేటువంటి కాపరి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ 6 ఆశ్రయపురాలు ఎవరికి పోలికగా ఉన్నాయి? ఒక మాటలో చెప్పైతే కుదరదు కదా, ఇవన్నీ అర్థం అవ్వాలి. ఆశ్రయపురాల పేర్లు, వాటి యొక్క అర్థాలు ప్రభు అయిన యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాయి. అదే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 6 ఆశ్రయపురాలు మందిరానికి సూచనగా కూడా ఉన్నాయి. దేనికి సూచనగా ఉన్నాయి? మందిరానికి సూచనగా ఉన్నాయి. ఎలాగో చెప్తాను. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక వ్యక్తిని తరిమే పాపము నుండి విడుదల దొరుకుతుంది. తెలుసో తెలియకో జీవితంలో కొన్ని పాపపు అనుభవాలు కలిగి ఉన్నాం కదా, అవన్నిటి నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు రక్తముతో బాప్తిస్మం అనే అనుభవం ద్వారా ఎవరైతే కడగబడతారో వారికి సంఘము, మందిరము అనే ఆశ్రయపురములు అడుగుపెట్టే అవకాశం దొరుకుతుంది. ఆమేన్. అంటే మనల్ని తరిమేవన్నీ కూడా ఏమైపోతాయి? మన దోషములు, మన సంకటములు, మన యొక్క పాపములు, మన అతిక్రమములన్నీ కొట్టివేయబడతాయి. ఆశ్రయపురములో కడుగు పెట్టాలంటే ఒకే ఒక యోగ్యత, క్రీస్తు రక్తముతో కడగబడ్డం. దేవునికి స్తోత్రం. సంఘములోకి వచ్చాక, మందిరములోకి వచ్చాక 6 అనుభవాలు పొందాలి. ఈ 6 అనుభవాలు పొందడానికి కొరకు మన ప్రయాస, మన భక్తి. పాస్టర్ గారండి, ఎంతకాలం ఈ పాటలు పాడాలండి, ఎంతకాలం వాక్యం వినాలండి, ఎంతకాలం ఎన్ని ఆదివారాలు చర్చికి రావాలండి? లేదమ్మా, ఈ 6 అనుభవాల్లో పరిపూర్ణత పొందేంత వరకు, ఆయన పిలుపు అందుకునేంత వరకు ఈ సాధన నువ్వు చేస్తూనే ఉండాలి. అందులో మొదటి సాధన పరిశుద్ధంగా బతకాలే. 2వది, నీ భారమంతటిని ప్రభు పాదాల మీద పెట్టాలి ప్రార్థనలో. 3వది, సంఘముతో, దేవుడితో ఆత్మీయమైన సహవాసము చేయాలి. 4వది, దేవుడే నీకు బలంగా ఉండాలి, నీ భక్తే నీకు బలంగా మార్చబడాలి. 5వది, దేవుణ్ణి మహిమపరిచే అనుభవంలో నువ్వు ఉండాలి. ఎప్పుడు కూడా చక్కని మహిమ స్తుతి, నీ కృప జీవము కంటే ఉత్తమము గనుక నిత్యము నీ స్తుతి నా నోట ఉండాలి. 6వది, దేవుని భద్రతలను భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీకు మందిరములో దొరుకుతాయి. ఆ 6 ఆశ్రయపురాలు యేసయ్యకు పోలికైతే, ఆయన రక్తముతో కడగబడిన ప్రతి విశ్వాసి ఆయన మందిరములో ఈ 6 అనుభవాలు పొందుకోవడానికి మన భక్తిని మనం సాధన చేస్తున్నాం గనుక దేవుడు చెప్పాడు మోషేతో, యెహోషువతో, ఆశ్రయపురాలు కట్టు అన్నాడు. ఆమేన్ చెప్పండి. కొంత అవగాహన వచ్చిందో సబ్జెక్టు మీద? కొంత. ఆశ్రయపురాల్లో ఏం దొరుకుతుంది? వాక్యం సెలవిస్తుంది, ఆశ్రయపురములో నెమ్మది, ఆశ్రయపురములో క్షమాపణ, ఆశ్రయపురములో విశ్రాంతి, ఆశ్రయపురములో కాపుదల, ఆశ్రయపురములో దిద్దుకునే అవకాశం. దేవునికి స్తోత్రం. ఏమేం దొరుకుతాయంట ఆశ్రయపురములో? ఏమేం దొరుకుతాయంట యేసయ్యలో? ఏమేం దొరుకుతాయంట దేవుని మందిరములో? నెంబర్ 1, నెమ్మది దొరుకుతుంది. నెంబర్ 2, క్షమాపణ దొరుకుతుంది. నెంబర్ 3, విశ్రాంతి దొరుకుతుంది. నెంబర్ 4, కాపుదల దొరుకుతుంది. నెంబర్ 5, నీ జీవితాన్ని, నీ పొరపాటును దిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ మందిరములో, యేసయ్యలో, ఆశ్రయపురములో దొరుకుతాయి. కాబట్టి భక్తులు అన్నారు, మా దేవుడని యెహోవాయే మాకు ఆశ్రయము. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట మీకు చెప్పనా, చాలా సందర్భాల్లో మనం చేసే చాలా ప్రార్థనలో పలికే పదాల అర్థం తెలియకుండా ప్రార్థన చేస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, వ్యర్థమైన మాటలు మీరు ప్రార్థనలో పలకొద్దు అన్నాడు. ఏది వ్యర్థమైపోద్దే? ఏది వ్యర్థమైపోద్దే? దాని విలువ తెలియనప్పుడు, అది సరిగా ఉపయోగించుకోకపోతే ఎంత విలువైందనే వ్యర్థమైపోద్ది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చాలా చక్కని పదాలు వాడతావు. పదం వాడడం తప్పు కాదు, ఆ పదం యొక్క అర్థం నీకు తెలియాలి.
నా ఆశ్రయము నువ్వే ప్రభువా, నా ఆశ్రయమా, నా దేవా, నా ప్రభువా అని ఎన్నెన్నో ప్రార్థనలు చేసాం, ఎన్నెన్నో పాటలు పాడాం. అసలు ఆశ్రయం అంటే ఏంటి? అసలు ఆశ్రయమైన మాట మొదట ఎవరి నోట్లోంచి వచ్చింది? అసలు దేవుడు ఎందుకు పదే 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 మోషేతో యెహోషువతో అనేక సందర్భాల్లో ఆశ్రయపురాలు కట్టమని ఎందుకు దేవుడు చెప్పాడు? ఎందుకు తెలుసా? ఈనాడు నువ్వు కట్టే ఆశ్రయపురము ఈరోజు 4 గోడలుగా ఉండొచ్చు, కానీ ఒక రోజున అదే ఆశ్రయపురము శరీరాన్ని ధరించి రాబోతుంది. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పండి. ఆనాడు మోషే యెహోషువ కాలంలో ఆశ్రయపురము ఒక నిర్మాణంగా, ఒక 4 గోడలు కట్టిన ఒక నిర్మాణంగా వచ్చింది. కానీ కొత్త నిబంధన గ్రంథములో ఆ ఆశ్రయపురమే దేహాన్ని ధరించుకుని యేసుక్రీస్తుగా వచ్చింది. ఈనాటి కృప పరిశుద్ధాత్మ కాలములో ఆయన పరమునకు వెళ్ళి సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ ద్వారా రక్షింపబడిన సంఘమును ఆయన ఒక ఆశ్రయపురముగా, ఆయన మందిరాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 భాగాలు నీకు తెలియాలి. పాత నిబంధన గ్రంథములో ఆశ్రయపురాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆశ్రయమయ్యారు. ఈ కృపాకాలము, పరిశుద్ధాత్మ కృపాకాలం వచ్చేసరికి దేవుని మందిరమే మనకు ఒక ఆశ్రయంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఎందుకయ్యా అంటే దేవుని ఆలయమే ఆయనకు అది ఆశ్రయపురము. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలతో ముందుకు సాగే ధన్యత, సహాయము ప్రభు మనకు అనుగ్రహించి దాని యొక్క ఉద్దేశమును గుర్తిరిగి అప్పుడు చెబుతాం, నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనలోని భద్రత, కాపుదల, సహాయము, సంరక్షణ, క్షమాపణ దిద్దుకోగలిగే స్థితి ప్రభు మనకిచ్చి ముందుకు నడిపించునుగాక.